డివైఈఓ ఎగ్జామ్కి చదువుతున్న యాస్పిరెంట్స్ అందరికీ ఆల్రెడీ ఈ విషయం తెలిసే ఉంటుంది. మరి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఏప్రిల్ 13న జరగాల్సింది మే 25 వరకు పోస్ట్పోన్ జరిగింది. మరి ఇది ఒక మంచి అవకాశం అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న పేపర్ కాటినది ప్రకారం కొంత అదనపు సమయం రావడం వలన మీరు ఈ 2 నెలల పైగా ఉన్న సమయాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకుంటే మంచి స్కోర్ సాధిస్తారు. అయితే ఒకటండి, ఈ ప్రిపరేషన్లో భాగంగా కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే లేటెస్ట్ గ్రూప్ 1 పరీక్ష కానివ్వండి, గ్రూప్ 2 ప్రిలిమ్స్ కానివ్వండి, అదేవిధంగా పేపర్ ఉంటుంది కనుక దాని ప్రకారం కొన్ని విషయాలు మనం చూసుకున్నట్టయితే ఒక విషయం నెగిటివ్ మార్కింగ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి అదేవిధంగా నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ఇప్పుడున్న పేపర్స్లో అన్నీ కూడా అదే స్థాయిలో ఉండడం వలన, ఇప్పుడున్న పేపర్లు అన్నీ అదే స్థాయిలో ఉండడం వలన నెగిటివ్ మార్కింగ్లో చాలా జాగ్రత్తగా ఉండాలండి. అయితే ఒకటి, సో డివైవీఓ చదువుతున్న వాళ్ళందరిలో ఎక్కువ పోటీ ఎంప్లాయీస్లో ఉందండి. మెయిన్గా టీచర్స్, ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, అలాగే జేఎల్ వరకు కూడా పోటీ ఎక్కువ ఉంటుంది. మరి వీళ్ళతో పాటు పీజీ క్వాలిఫికేషన్ కనుక ఎక్కువగా పోటీ ఉండేది ఎవరంటే సివిల్ సర్వీసు, గ్రూప్ 1, గ్రూప్ 2కి చదువుతున్న వాళ్ళు అందరూ ఇప్పుడు పీజీలు చేస్తుంటారు కనుక వీళ్ళ పోటీ కూడా ఉంటుంది. అయితే నిజంగా ఈ యొక్క ఉద్యోగం రావాలనుకుంటే మెయిన్స్ కదా. ప్రిలిమ్స్ కేవలం జనరల్ స్టడీస్ పెట్టాడు, ఇంతకు ముందు అయితే 3 ఉండేది, ఇప్పుడు జనరల్ స్టడీస్ మాత్రం పెట్టాడు. మెయిన్స్లోకి వచ్చేసరికి ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్, మిగతా 2 పేపర్లు కూడా ఎడ్యుకేషన్కి సంబంధించినవి, పెడగాగికి సంబంధించిన విషయాలు అక్కడ ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రిలిమ్స్ అయితే కదండి మెయిన్స్. సో అందువలన ప్రిలిమ్స్ని దయచేసి ఎవరు నెగ్లిజెన్సీ చేయొద్దు. మెయిన్గా మన ఉపాధ్యాయ మిత్రులకి అందరికీ చెప్పింది ఏంటంటే జనరల్ స్టడీస్ని మీరు చాలా తక్కువగా, అంటే ప్రిలిమ్స్ అయిపోతాంలే అనే దీనిలో ఉంటే తగిన మూల్యం చెల్లించుకోవడం తప్పదు. ఎందుకంటే ఒక విషయం గమనించండి, ఈరోజు గ్రూప్ 2కి 1:100లో 90,000 మందిని ఎంపిక చేస్తే గత 4-5 సంవత్సరాల నుంచి జిఎస్ గ్రూప్ 2 సీరియస్గా చదివిన వాళ్ళే ఉంటామా లేదా అనే పరిస్థితిలో ఉన్నారు. అవునా కాదా? అలాంటప్పుడు ఇక్కడ 1:50లో 38 పోస్టులకు చూస్తే సుమారు 2,000 మంది. 2,000 మందిలో ఉండాలంటే ఎంత కష్టమండి. మరి దీనికి పోటీ ఎలా ఉంటుంది? పీజీ చేసిన గ్రూప్ 1, సివిల్ సర్వీసు, గ్రూప్ 2 వీళ్ళందరూ పోటీ పడతారు కనుక మీరు మొదటిలోనే ఈ ప్రిలిమినరీలో ఎలిమినేషన్ అయితే ఇంకా ఉపయోగం ఏముంది? అందుకే ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. ఏంటి సార్ అంటే ఇప్పుడు మెయిన్స్కి వచ్చేసరికి ఈ సివిల్స్ చదివిన వాళ్ళు, గ్రూప్ 1, గ్రూప్ 2 చదివిన వాళ్ళు మెయిన్స్కి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా గ్రూప్ 1 మెయిన్స్ కానీ సివిల్ చదివిన వాళ్ళు ఇక్కడ ఎఫెక్ట్ పెట్టలేరు. రెండోది, అక్కడ మెయిన్స్లో ఆ పెడగాగి కానీ ఎడ్యుకేషన్, నేషనల్ న్యూ పాలసీ ఇన్ ఎడ్యుకేషన్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఇవన్నీ కూడా కొత్తగా ఉంటాయి కనుక అసలు అటువైపు రారు కూడా. కానీ ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉందా కనుక పెట్టేవాళ్ళు ఎక్కువ ఉంటారు. మరి ఇక్కడ వీరందరూ కూడా ఎక్కడ పోటీ? ప్రిలిమినరీలో మిమ్మల్ని ఖచ్చితంగా అడ్డేసుకుంటారు. సో ఎక్కడ అడ్డుకున్నారనుకోండి మీరు మెయిన్స్లో మీ సత్తా చూపించలేరు. అందుకే ఈ డివైఈఓ ఎవరు చదివినా, వాళ్ళు అన్ఎంప్లాయీ అయినా కానివ్వండి, ఉద్యోగులైనా కానివ్వండి, ప్రిలిమ్స్ చాలా కీలకం. మరి ప్రిలిమ్స్ అంతా జనరల్ స్టడీస్ ఉంటుంది. దీని పోటీలో ఎక్కువగా ఈ పోటీతత్వం ఉండడం వలన, ఈ జిఎస్లో పోటీతత్వం అన్నిటికీ సమానం ఉండడం వలన కట్ ఆఫ్ పరిధిలో చాలా తక్కువ మంది ఉంటారు. ఒకవేళ ఉపాధ్యాయులు కానీ, జేఎల్, డిఎల్ లేదా ఇతర స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటీలు కానీ సెలెక్ట్ అయితే వాళ్ళకి పేపర్ 2, పేపర్ 3 చాలా మంచి పరిజ్ఞానం ఉండడం వల్ల ఈ జనరల్ స్టడీస్ కూడా ప్రిలిమ్స్కి బాగా చదివితే కదా అందులోకి వెళ్తారు. ఆ పేపర్ 1, 2, 3 చేసి వాళ్ళే ఖచ్చితంగా ఈ ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు. అందుకే జనరల్ స్టడీస్ చదివేటప్పుడు ఒకటి సార్, వాల్యూ యాడెడ్ చాలా ఇంపార్టెంట్. అంటే ఎగ్జామ్ ముందు వరకు ఎకానమీ కానివ్వండి, కరెంట్ డేటా కానివ్వండి, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ వాల్యూ యాడెడ్ చాలా ఇంపార్టెంట్ అండి. అయితే ఇప్పుడున్న పేపర్లో అందరూ కూడా ఒక మోసధోరణి ఏంటంటే కోచింగ్లు అక్కర్లేదు, ఓకే అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ నీకు తెలుసు కోచింగ్ అంటే అని చదువు, బేసిక్ నాలెడ్జ్ కోసం కోచింగ్ సరే. రెండవది ఏంటి, ఓకే ఎటువంటి పుస్తకాల్లో సమాచారం రావట్లేదు, మరి ఏం చదువుతావు? ఒక విషయం నేను చెప్తానండి, పుస్తకాలు బాగా చదివి, బేసిక్ నాలెడ్జ్ బాగా చదివి, ఆ బుక్లో ఉన్న కంటెంట్ని కోరిలేషన్ చేసుకుని, మొత్తం సబ్జెక్ట్ని కోరిలేషన్ చేసుకుని వెళ్తే నీకు 30 మార్కులు వస్తేనే గగనంలో ఉంది. అంటే అవి చేస్తే కోచింగ్ తీసుకొని, గైడెన్స్ తీసుకొని ఇవన్నీ చదివితే 30-40 వస్తున్నాయి. అవి ఏవి లేకపోతే -30లో ఉంటావు. అది గుర్తుంచుకోండి. చాలామంది సలహాలు ఇస్తుంటారు, గైడెన్స్ అవసరం లేదు, ఏమీ లేదు. ఒకటి సార్, ఏమీ లేకుండా ఎక్కడ వస్తున్నాయి?
అన్నీ వచ్చినవే. స్టేట్మెంట్లు అంటే ఏంటంటే ఈ సిలబస్లో ఓవరాల్ సిలబస్ పైన ఒక 4-5 ఒక వాక్యాలు ఇచ్చి అవి సరికానివేంటి సరైనవేంటి ఎంపిక చేయండి, ఏది దేనికి సరైన చర్య, ఇదే స్టేట్మెంట్లు. అంటే కొంత ఇంకా ఎక్కువ అప్డేట్ అవ్వాలి, బేసిక్ నాలెడ్జ్ బాగా చదవాలి, లెసన్ చదివేటప్పుడు కాన్సెప్ట్ మధ్య కోరిలేషన్ పెట్టుకోవాలి, ఓవరాల్ సబ్జెక్ట్ కోరిలేషన్ పెట్టుకోవాలి, అంతవరకు బాగానే ఉంది. ఇంకా ఈ టెస్టులు చేసేటప్పుడు ఈ స్టేట్మెంట్లన్నింటినీ చేయగలగాలి. అప్పుడు నువ్వు తప్పు చేసిన మిగతా వాడికంటే ఎక్కువ మార్కులు సంపాదించుకునే విధంగా నువ్వు నెగిటివ్ మార్కులు చేయకుండా ఒక మంచి ప్లాన్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా నేను ఈ మెంటర్షిప్లో నేను అందిస్తున్నాను సార్. అయితే ఈ మెంటర్షిప్లో మనం చూస్తే ఒక్కసారి చూడండి, మనకి ఈ మెంటర్షిప్లో మనం ఎలా ఉంటుంది సార్ చెప్తాను చూడండి. మన మెంటర్షిప్లో మనం సాధారణంగా ఈ మెంటర్షిప్లో మనం చేస్తుందల్లా ఏం లేదు సార్. సాధారణంగా DYEO కోర్సు 3,500 రూపాయలు పెట్టాను. ఆల్రెడీ DYEO కోర్సులో ఓవరాల్గా ఇప్పటివరకైన కంటెంట్ అంతా కూడా జనరల్ స్టడీస్ అంతా ఉంది. దీనితో పాటు రోజు ఉదయం సాయంత్రం లైవ్ క్లాసులు ఉంటాయి. ఇక కరెంట్ అఫైర్, హిస్టరీ, మ్యాథ్స్, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ హిస్టరీ అన్నీ ఉంటాయి. వీటితో పాటు డైలీ లైవ్ క్లాస్ ఉంటుందండి. ఉదయం 8:30 ఒక సెషన్ ఉంటుంది, సాయంత్రం 7 నుంచి 10 2 సెషన్లు ఉంటాయి. వేరే టీం వస్తారు, నేను కూడా ఉంటాను. కంప్లీట్గా నేను మాత్రం మొత్తంగా అన్ని సబ్జెక్టులు ఒకసారి డీల్ చేస్తాను. ఆ సబ్జెక్టు పైన తర్వాత రోజు ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ కూడా ఎలా ఉంటుందంటే కంప్లీట్గా ఇప్పుడు ఏవైతే గ్రూప్ 1 ఏదైతే గ్రూప్ 2 స్టేట్మెంట్లు ఉన్నాయో వాటి అప్డేట్ చేసి మనం ఒకటి సార్ ప్రస్తుతం ఉన్న పేపర్లకు మనం అలవాటు పడాలి. మొన్న గ్రూప్ 1 బేస్ చేసుకొని ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ మెటీరియల్ కూడా అలాగే రూపొందించాం, క్లాసులు కూడా అలాగే చెప్తున్నాం, ఎగ్జామ్స్ కూడా అలాగే పెడతాం. ఇగోండి చూసుకోండి, ఇప్పుడు మనకి ఎకానమీ తీసుకున్నారు అనుకోండి, ఎకానమీలో 49 ఓల్డ్ వీడియోస్ అంటే సపోజ్కి మొత్తం 100 రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. అదేవిధంగా లైవ్ వీడియోస్ ఈరోజు చేసిన క్లాస్ కూడా ఇక్కడ ఉంటుంది. మీరు లైవ్ హాజరు కాకపోయినా ఇక్కడ క్లాస్కి హాజరవచ్చు. ఇగోండి టెస్టులు ఏ రోజు పెట్టిన టెస్టు 1 డే ఇస్తామండి. ఆ రోజు ఆ టెస్ట్ రాయకపోతే మరలా కంటెంట్లో యాడ్ చేస్తాం. ఈ విధంగా అప్కమింగ్ ఉంటుంది. ప్రతి దానికి సంబంధించి మనకి ఈ కోర్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే సార్, రోజు లైవ్ ఉంటుంది. ఆ లైవ్లో బ్యాచెస్ అని ఉంటుంది. ఈ బ్యాచెస్ ఆఫీసర్స్ బ్యాచ్ అని ఉంటుంది. ఇక్కడ రోజు ఎగ్జామ్ పెడతాం. ఈ ఎగ్జామ్ మీరు రాస్తారు. ఈ రాసిన తర్వాత రిజల్ట్ ఇస్తాం. ఈ రిజల్ట్ ఇచ్చిన తర్వాత దీనికి పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. మరి లైవ్ క్లాస్లోనే మీరు ఏ డౌట్స్ అయినా అడగొచ్చు. ఇక్కడ మరి చూడండి లైవ్ DYEO కోర్స్ అని చెప్పాం. ఈ కోర్సు మీకు కంటెంట్లోకి వచ్చేసరికి టోటల్ అన్ని విషయాలు కూడా ఉంటాయి. మరలా లైవ్కు ఈ 2 నెలల్లో వాల్యూ యాడెడ్ ఏదైతే ఉందో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, కరెంట్ అఫైర్, ఈ వాల్యూ యాడెడ్ కూడా మొత్తం పెడతాం. మీకు అద్భుతంగా ఈ కోర్సు వల్ల ఉపయోగం తప్ప నష్టం లేదు. 3,500 కోసం ఆలోచించకండి. వాస్తవంగా నేను చెప్తున్నాను సార్, ఏదైనా గైడెన్స్ వలన ఇప్పుడు మీరే ఉన్నారు, మీ పిల్లలకి సలహా ఇస్తారు, వాడు తీసుకోకపోతే నష్టపోతాడు. సేమ్ ఇది కూడా అంతే. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే దీనిపైన మాకు అనుభవం ఉంది కనుక దీనిపైన వాల్యూ యాడెడ్ మీరు చేసుకోవడం చాలా కష్టం. మరి అదేవిధంగా ఎగ్జామ్ ముందు వరకు అప్డేట్స్ మీరు చేసుకోవడం కష్టం. రోజు మీరు టెస్ట్ తయారు చేసుకోవడం కష్టం. అందుకే ఈ కోర్సు మీరు తీసుకుంటే ఒక్కసారి సార్ ఆలోచించండి. ఒక్కసారి DYEO ఉద్యోగాన్ని ఆలోచించుకోండి. GSలో ఉన్నారా మీరు ఎగరేసుకు వెళ్ళిపోతారు. ఎవరు మెయిన్గా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వీరందరూ కూడా. అయితే పోటీ ఎక్కడ ఉందంటే ఈ 1900 మందిలోనే, ఈ 2000 మందిలోనే సివిల్స్ గ్రూప్ 1 గ్రూప్ 2 సీరియస్గా చదివిన వాళ్ళు అక్కడ ఫిల్ చేస్తారా, మీరు బయటకు వచ్చారా ఎలిమినేషన్ అయిపోతారు. సో ఈ GS బాగా చదివారా మెయిన్స్లో కూడా GSఏ డిసైడ్ ఫ్యాక్టర్ అవుతుంది కనుక అక్కడ కూడా మీరు మంచి పోటీ ఇవ్వగలుగుతారు. కనుక ఈ 2 నెలలు ప్రాణం పెట్టేలా చదవండి. మొత్తం జనరల్ స్టడీస్ మీ క్లాసులు కావాలంటే రికార్డింగ్ క్లాసులు ఉంటాయి. అలాగే లైవ్ క్లాస్ హాజరైతే మీరు ఎప్పటి డౌట్ అప్పుడు చేసుకోవచ్చు. ప్రజెంట్ ఎకానమీ, అలాగే పాలిటీ, అలాగే AP హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసులు కూడా అవుతున్నాయి. మెయిన్స్ దృష్టిలో గ్రూప్ 1 గ్రూప్ 2 స్థాయిలో ఉంటాయి కనుక మీకు అద్భుతంగా ఈ అవకాశం ఉంటాయి. ఓకే సార్, మరి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఇలాంటి అవకాశం మరలా రాదు. మరి ఇలాంటి సమయం పెంచడం కూడా మీరు ఊహించి ఉండరు. మంచి సమయం వచ్చింది, మంచి అవకాశం వచ్చింది. కోర్సు మీ ఇష్టం, తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు. నాకంటా మంచి కోర్సు ఉంటే అక్కడ తీసుకోండి. మనమైతే 3,500 పెట్టాం. ఒక ఈ కోర్సు ఇప్పుడు తీసుకునేది 1 year వ్యాలిడిటీ ఉంటుంది. నెక్స్ట్ మీరు గ్రూప్ 2 మెయిన్స్ రాసిన ఈ కోర్సు వాల్యూ యాడెడ్లో మనకి ఉంటుంది. అంటే ఆ కోర్సు కూడా మీకు యాడ్ చేస్తాం. సో డైలీ షెడ్యూల్ ఫాలో అయ్యి మీకు ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది తప్ప నష్టం ఉండదు. కనుక మీరు ఓన్గా చదువుకున్నప్పటికీ కూడా అదనపు సమాచారం కానివ్వండి, ఏవైనా డౌట్స్ వస్తే ఏ లెసన్కి ఆ లెసన్ క్లియర్గా ఉంటుంది. ఆ లెసన్ ఆర్థిక మాందగమనం, ఓకే, భారతదేశంలో విదేశీ వర్తక వాణిజ్యం 2023. సో క్లియర్గా క్లాస్ ఉంటుంది, మెటీరియల్ ఉంటుంది, వేస్ట్ ఉండదు. మొత్తం కూడా నోట్సులు చెప్పడాలు ఉండవు కదా, స్పీడ్గా ఉంటుంది. ఈజీగా మీరు గెయిన్ అవ్వచ్చు, మీరు కొంత ఉపయోగించుకోవచ్చు. మెయిన్ డైలీ షెడ్యూల్ ఫాలో అయితే డైలీ క్లాస్ వింటారు, ఎగ్జామ్ రాస్తారు, మరి టెస్ట్ అనాలిసిస్ చూస్తారు, అలాగే మీ తప్పులు మీరు తెలుసుకుంటారు. ఓకేనండి, మరి ఎవరైనా సరే మిత్రులు DYEO చదివిన వాళ్ళు, సీరియస్గా ఉన్న వాళ్ళు ఉంటే మన కోర్సుని లింక్ పంపిస్తాను. డిస్క్రిప్షన్లో మనకి యాప్ లింక్ కూడా పెడతాను. అలాగే ఫస్ట్ కామెంట్లో కూడా
యాప్ లింక్ అని పెడతాను. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుగోలు చేసుకోవచ్చు. అదేవిధంగా మరి మీ అందరూ కూడా మంచిగా ప్రిపరేషన్ చేసి ఒక జిల్లా విద్యాశాఖ అధికారి పోస్టుకి ఎంపిక అవుతారని ఆశిస్తూ ఆర్ఎస్ రెడ్డి సంస్థ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.